తెరవగా జననం, ఈ కనులు మూస్తే మరణం. ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేను మరణం. రెప్పపాటయ్యా ఈ జీవనం, విధి మార్చతరమా బ్రతుకైన పరమేశ్వరా. పరమేశ్వరా కరుణించరావా, హర హర మహదేవ శంభో శంకర. హర హర మహదేవ శంభో శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఈశ్వరా పరమేశ్వరా, నేను నేననే అహము, నాది నాదనే స్వార్థము. నేను నేననే అహము, నాది నాదనే స్వార్థము. కలుషితం వయ్యే ఈ జీవితం, ఇక చాలదయ్యా ఈ నాటకం. ఇక చాలదయ్యా ఈ నాటకం. లయకారక 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 ఇక చాలిక. అర్ధనారీశ్వర గౌరీ శంకర. అర్ధనారీశ్వర గౌరీ శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయ అరహర. నీ దయ ఉంటే చాలయ ఈశ్వరా. నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. పరమేశ్వరా పరమేశ్వరా. ఈ జీవితం మరల రాకుండా ఉండాలంటే మన లోపలే ఉన్న ఈశ్వరునికి మనం చెప్పుకోవాలి. ఆ పరమేశ్వరుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనమే ఈశ్వరుడమై ఉన్నాం. ఇక ఈ జన్మ చాలు, ఇంకా ఎన్నో ఎన్నో జన్మలు అక్కర్లేదు. ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకొని ఈ జన్మలోనే జీవన విముక్తిని ప్రసాదించుకొని మనల్ని మనమే వేడుకోవాలి. ఇంకా అక్కర్లేదు ఈ జన్మ నాకు చాలు, నేను పండిపోయాను, నేను తెలుసుకున్నాను అని చెప్పి మనం ఏనాడైతే తెలుసుకుంటామో, విజ్ఞతతో జ్ఞానంతో తెలుసుకుంటామో, మరి అప్పుడే మనకు విముక్తి లభిస్తుంది ఈ జన్మ పరంపర నుండి. మనందరం కూడా ఆ జన్మ పరంపర, ఆ జనన మరణ చక్రాల నుండి బయటపడడానికి, ఆ విముక్తిని పొందడానికి, ఆ ముక్తిని, మోక్షాన్ని, కైవల్యాన్ని పొందడానికి మాత్రమే మనం ఈ ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. మరి ఆఖరి 10 seconds, ఓన్లీ 10 seconds చక్కగా ధ్యానం చేస్తున్నాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు విడి తీసి రెండు కళ్ళ మీద ఉంచుకుందాం. మీ చేతిలోకి ప్రసరించినటువంటి ఆ విశ్వమే ప్రాణశక్తిని మీ దేహానికి అంతటికి ప్రసరిస్తున్నట్లుగా భావించుకోండి. అంతటికి మీకు దేహానికి అంతటికి అణువణువు ప్రతి కణం కణం కూడా ఆ యొక్క శక్తిని ప్రసరింపు చేసుకోండి. 5, 4, 3, 2, 1, 0. కళ్ళ మీద నుండి చేతులు తీస్తూ మరి చేతుల్లోకి చూసుకొని కరాగ్రే లక్ష్మి, కరమధ్య పార్వతి, కరమధ్య సరస్వతి, అదే మాతకి నమస్కరించుకుంటూ గట్టిగా క్లాస్ చేద్దాం మిత్రులారా. ఈ ధ్యానానికి సంస్కరించినటువంటి ప్రకృతి మాతకు మరి ఎందరో మహానుభావులు ఈ ధ్యానం ఇక్కడ చేసుకోవడానికి తెర వెనుక నుండి నడిపించినటువంటి మహాత్ములందరికీ కూడా కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అంత చేసినా కూడా ధ్యానానికి మనం రాకపోతే ధ్యానం జరగదు. కాబట్టి మనందరికీ మనకి మనమే అప్రిషియేట్ చేసుకుందాం, మనకి మనమే గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం.
మరి ఈ దేవునిలో ఉన్నటువంటి పరమాత్మ అంతకంటే విలువైనది. మరి ఈరోజు మనం సాక్షాత్కారం పొందాము. మరి దైవ సాక్షాత్కారం ఎంతమందికి లభించిందో మరి ఆ లభించిన వాళ్ళు 1-2 మాటల్లో షేర్ చేసి